పక్షం ఎన్ఎన్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ కార్యకర్తల దాడుల్లో గాయపడి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం కార్యకర్తను పరామర్శించిన మదనపల్లి ఎమ్మెల్యే. వినాయక మండపాలకు అనుమతులు తప్పనిసరి, మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించాలి, మండల ప్రజలకు సూచించిన తహసీల్దార్ ధనంజయులు. గురు పూజోత్సవ సందర్భంగా ఘనంగా గురు పూజోత్సవ వేడుకలను నిర్వహించి గురు భక్తిని చాటుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. విజయవాడలో కన్నీటి పర్యంతమైన దృశ్యాలు. 3 రోజుల క్రితం వరదలో కనబడకుండా పోయిన కుమారుడు శవమై తేలడంతో తీవ్రంగా రోదిస్తున్న తల్లి. డీటెయిల్స్ చూస్తే నియోజకవర్గ పరిధిలోని నిమ్మనపల్లి, రామసముద్రం, మదనపల్లి మండలాలకు చెందిన ఉపాధ్యాయులను ఒక చోట చేర్చి గురు పూజోత్సవ వేడుకలను నిర్వహించి గురువులను సత్కరించాలని ఆశయంతో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి పట్టణం ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నేడు నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 3 మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాష్ట్రపతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా వారి వెనుక ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని గుర్తు చేశారు. యుక్త వయసుల్లో పిల్లలు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల వద్ద గడుపుతారని, పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల మీదే ఆధారపడి ఉంటుందని, పిల్లలు తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా దైవ సమానులైన ఉపాధ్యాయులను పూజిస్తారని అన్నారు. గురువుల గొప్పతనం గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవాల్సిందేనని అన్నారు. రాష్ట్రం గర్వించదగ్గ ఆగస్టు 15 ముందస్తు వేడుకలను, టీచర్స్ డే వేడుకలను నిర్వహించిన ఘనత మదనపల్లి ఎమ్మెల్యేకే దక్కుతుందని పలువురు వ్యక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ శ్రీరామ్ పురుషోత్తం, ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్, నిమ్మలపల్లి ఎంఈఓలు పద్మావతి, నారాయణ, రామసముద్రం ఎంఈఓలు హేమలత, ఆంజనేయులు, తెలుగుదేశం నాయకులు నాదెండ్ల విద్యాసాగర్, పోతబోలు సుధాకర్, సంగం శ్రీనివాసులు, ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, పనికర్ రెడ్డి, జ్ఞానాంబిక విద్యాసంస్థల అధినేత రాటకొండ గురుప్రసాద్, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, 7 హిల్స్ పాఠశాల ప్రిన్సిపల్ రఘునాథ్ రెడ్డి, ఎస్వీఎల్ స్కూల్ ప్రిన్సిపల్ రాటకొండ రవి, శంషీర్, బాలుస్వామి, కౌన్సిలర్ తులసి రామకృష్ణ, నాగార్జునబాబు, సంగం హరి, మల్లికార్జున నాయుడు, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, జేసీబీ వేణు, ఉర్దూ అకాడమీ, మహబూబ్ ఖాన్, శ్రీరామ్, వినోద్, నాగమణి, జాఫర్, ఉన్నిసా, రాజనాల అంజలి, బిల్డర్ రామకృష్ణ, నాయ బ్రాహ్మణ సంఘం మంజునాథ్, 28వ వార్డు ఇన్ఛార్జ్ నౌషద్ బాషా, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఇచ్చి తప్పకుండా ఇంకా జరిగే 5 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం టీచర్స్ డే జరుగుతున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా టీచర్స్ అందరూ మనం కలిసి ఒక మంచి మదనపల్లి భవిష్యత్తు కోసం, మదనపల్లి పిల్లల జీవితంలో మెరుగు కోసం దోహదపడి పాటుపడి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతున్న మీకు పాదాభివందనాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరే సర్వస్వం, మీరే రూపకర్తలు, మీరే వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దేవాడు, మీరే సర్వస్వం అని చెప్పి మరొకసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు పిల్లలు తమ తల్లిదండ్రుల దగ్గర రాత్రి 7 నుంచి సాయంత్రం 6 నుంచి తెల్లవారి 8 గంటలకి తల్లిదండ్రులు ఉంటారు. కాకపోతే దినం మొత్తం మీ దగ్గర ఉంటారు, మీ అబ్జర్వేషన్ లో ఉంటారు. ఒక క్లాస్ లో 40 మంది పిల్లలు ఉంటారు. అట్లా ఒక రోజుకి మీరు 6 నుంచి 7 క్లాసులు తీసుకుంటారు. 350 మంది పిల్లలు ఉంటారు. వివిధ ఆలోచన కలిగిన పిల్లలు ఉంటారు. వాళ్ళ పద్ధతి విధానం వేరే ఉంటుంది. వాళ్ళకందరికీ స్టడీ చేసి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత మీది. తీర్చిదిద్దిన మీరు మీకు చెప్పడానికి ఎంత పెద్ద మీకు ఏ స్థాయి మీకు ఒక బిరుదు ఇచ్చినా, ఏ స్థాయి మీరు ఏది ఇచ్చినా తక్కువే చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు దేశ ప్రధానమంత్రి కానీ, దేశ ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ వాళ్ళ జీవితాల్లో ఎవరైనా ఉన్నారంటే అది ఒక టీచర్ నేర్పిన పాఠాలు, టీచర్ నేర్పిన డిసిప్లిన్, టీచర్ నేర్పిన ఒబీడియన్స్ తోనే వాళ్ళ
జీవితాల్లో వెలుగుంటాయి. ఈ రోజు వాళ్ళ స్థాయికి వెళ్ళారని చెప్పి నేను ఒకటి కోరుతాను. ఎప్పుడు కూడా కానీ ఈ టీచర్స్ కి మనం చాలా పెద్ద గౌరవం ఇవ్వాలి. వాళ్ళ కోసం సమాజంలో ఒక ప్రత్యేక హోదా కల్పించాలి, ఒక స్థానం కల్పించాలి. ఎప్పుడు కూడా కానీ మనం టీచర్స్ గౌరవించిన మనిషి జీవితంలో చాలా ముందుకు వస్తారు. టీచర్స్ విలువ లేకుండా తప్పుగా మాట్లాడిన మనిషి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను నా స్కూల్ డేస్ లో మా ఇంటి దగ్గర మా సోషల్ టీచర్ గారు ఉన్నారు, విజయలక్ష్మి మేడం గారు. నేను అప్పుడు కొత్తగా సైకిల్, ఎందుకంటే మాకు టీచరే సర్వస్వం. హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, విజయ్ కుమార్ గారు, మన శానిటోరియం ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఆయన చూస్తే అసలు ఆ దర్దాపుల్లో పోయేవాడు కాదు. ఆ విధంగా నేను టీచర్ అంటే ఆ స్థానం వాళ్ళ పట్ల నాకు నా మనసులో ఆ స్థానం ఉంది, ఎప్పుడు కూడా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా మదనపల్లి కౌన్సిల్స్ ప్రజలకు పిల్లలకు చెప్తాను, అలవాట్లకు దూరం కాడి, మీ టీచర్స్ తో మీరు దగ్గర కాడి. దాదాపు కొద్దిగా తగ్గింది గంజాయి. ఈ 3 నెలల్లో చాలా దానికి ఒక స్టేజ్ తెచ్చాము. కాకపోతే మీకు తెలుసో లేదో పిల్లలు ఏ విధంగా గంజాయికి బాధ్యత అయిపోయారంటే ఆ రోజు నేను ఎలక్షన్ లో ఆయన ఒకే ఒక మాట చెప్పినారు, నేను ఉపాధ్యాయులుగా మొదలు పెట్టాను, ఆ ఘనత ఆ పుట్టినరోజు ఉపాధ్యాయుల పుట్టినరోజుగా టీచర్స్ డేగా ఈ రోజు ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 5వ తారీఖున ఆ రోజు నుంచి టీచర్స్ డే ఫిఫ్త్ జరుగుతాం. అయితే ఈ మదనపల్లిలో నాకు తెలిసినంత వరకు ఎంతో మంది శాసనసభ్యులు వెళ్ళారు, కానీ ఈ టీచర్స్ డే ఘనంగా మన శాసనసభ్యులు ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ లో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జరుపుకోవడం మేమందరూ కూడా గర్వంగా చూసినాం. మిమ్మల్ని అందరినీ కూడా ఐక్యవంతంగా పిలిచి ఈ టీచర్స్ డే జరుపుకోవడము, ఆ రోజు కూడా ఈ రోజు శాసనసభ్యులు షాజాన్ బాషా గారికి ఆయన వల్ల మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ఎందుకంటే ఒక కూటమి చేసి ఒక పండగ వాతావరణంలో మదనపల్లి ప్రజలు కానీ ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేదానికి ఆయన భావిస్తారు. ఈరోజు ఈ దేశంలో పవిత్రమైన వృత్తి ఏదైనా ఉందంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. గురువు అంటే గు అంటే చీకటిని, రు అంటే పాల్గొనే వాళ్ళని గురువు అంటారు. అజ్ఞానాన్ని పాల్గొని విజ్ఞానం అనే జ్యోతిని ప్రజ్వలించి ఇక్కడ వేదిక మీద ఉన్న, రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న, ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిని తయారు చేసేది ఒక గురువు మాత్రమే. మా ఫాదర్ కూడా టీచరు. మా ఫాదర్ దగ్గర నేర్చుకున్న విద్య, అలాగే నాకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులందరికీ కూడా ఈరోజు వారి ఎక్కడన్నా కూడా శిరసవించి పదాభిమానం చేస్తున్నాను. అలాంటి ముఖ్య ఉద్దేశంతోనే ఒక మంచి విద్యార్థి లోకాన్ని సృష్టించాలని, మంచి భవిష్యత్తును గురు పూజ దినోత్సవం సందర్భంగా గ్రీన్ హార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో N95 అధినేత నక్కింటి మోహన్ ను సత్కరించిన ప్రియ శిష్యులు మంజుల శ్రీనివాసులు, మణికుమార్. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు మంజుల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ కొత్త తరం జర్నలిజంపై బుడిబుడి అడుగులు వేస్తున్న నవ యువకులకు తన వంతు జర్నలిజ అవగాహనను పెంపొందిస్తున్న మంచి మనసున్న వ్యక్తి అయినటువంటి మా గురువు గారైన నక్కంటి మోహన్ గారికి కృతజ్ఞతలు అని చెప్పారు. తన ఎదుగుదలకు ఎంతో తన వంతు సహకారం అందిస్తున్న ఆచార్య స్థానంలో ఉంటూ అనేక మంది జర్నలిజంపై ఆసక్తి ఉన్న యువకులకు మార్గదర్శకంగా నిలుస్తూ మదనపల్లి చిన్నపాటి రామోజీరావు అని ముద్దుగా కూడా పిలుచుకోవచ్చు అని తెలిపాడు. జర్నలిజంలో రాణించాలంటే అనేక ఒడిదుడుకులు ఉంటాయని, వాటన్నిటినీ అధిగమించాలంటే నా గురువు నేర్పించిన మెలకువలే దానికి కారణమని ఈ సందర్భంగా మండల శ్రీనివాసులు మీడియాతో తెలిపాడు. ఈ కార్యక్రమంలో మానపల్లి పట్టణ అధ్యక్షులు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, మణికుమార్, తెలుగుదేశం సీనియర్ నాయకులు వేమయ్య, N95 న్యూస్ మేనేజర్ గుర్రం ఆదిప్ప, బిల్డర్ రామకృష్ణ, జయచంద్ర, కువైట్ మౌలా తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే అన్న నాన్నది ఎక్కడి నుంచి పుట్టిందో చెప్పినటువంటి నాన్నది నాకు
జర్నలిజం పరంగా నాకు విద్యను అభ్యసించి సరైన మార్గంలో తీర్చిదిద్ది నాకంటూ ఒక మార్గాన్ని, అంటే అందరూ జర్నలిజంలోకి వచ్చినారు అంటే ముళ్ళ బాటలు రాళ్ళ బాటలు దాటుకుంటూ రావాలన్నమాట. నాకు అటువంటి ముళ్ళ బాటలు రాళ్ళ బాటలు ఎదురయ్యే సమయాలలో నాకు ఆ ముళ్ళన్నీ కూడా రాళ్ళన్నీ కూడా క్లియర్ కట్గా ఇచ్చేసి ఒక తార్ రోడ్డు లాంటి రోడ్డు వేసి నన్ను నడిపించినటువంటి వ్యక్తి నా గురువు గారు అయినటువంటి నక్కటి మోహన సార్ గారికి గురు పూజా దినోత్సవం సందర్భంగా నా వంతు ప్రయత్నంగా నేను నా గురువును సన్మానించుకోవడం జరిగింది. నా గురువు గారి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఇదే విధంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గురువు గారికి విజయవాడలో కన్నీటి పర్యంతమైన దృశ్యాలు. 3 రోజుల క్రితం వరదలలో కనపడకుండా పోయిన కుమారుడు శవమై తేలడంతో తల్లి తీవ్ర అర్ధరోదన. చిట్టినగర్ పరిధిలో అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడు వరద నీటిలో శవమై తేలాడు. నడుములోతు నీటిలో మృతదేహాన్ని తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నడుములోతు నీళ్లలో కొడుకు మృతదేహాన్ని తరలిస్తుండగా తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. దేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు తన సొంత నిధులు, అది కూడా 6 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించడం ఇదే ప్రథమం. ఇలాంటి నాయకునికి ప్రతి ఊరు, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో పాలాభిషేకం చేయాల్సిందిగా జనసేన నాయకులకు విజ్ఞప్తి చేసిన మైఫోర్స్ మహేష్. గత కొన్ని రోజులుగా ఆంధ్ర, తెలంగాణ ప్రజలు వరద ఉధృతి వల్ల జల దిగ్బంధనంలో ఇరుక్కొని అనేక కష్ట నష్టాలకు గురి కావడంతో వారి సహాయార్థం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణకు 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్కు 1 కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధులకు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మంత్రిగా దాదాపు 400 పంచాయతీలకు గాను ఒక్కొక్క పంచాయతీకి 1 లక్ష చొప్పున 4 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన గొప్ప వ్యక్తిత్వమున్న ప్రజా నాయకునికి ప్రతి ఊరు, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గంలో పాలాభిషేకంలో ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ చేసిన సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరూ వారికి తోచినంత సహాయం చేసే విధంగా జనసేన శ్రేణులు అందరూ కృషి చేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, జనసేన నాయకులు రామ్మూర్తి, చిరంజీవి, రమణ, అయాజ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 6 కోట్ల రూపాయలు విజయవాడ వరద బాధితుల కోసం 6 కోట్ల ఆయన సొంత కష్టార్జితాన్ని ఇవ్వడం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆయన్ని అభినందించాల. ఎందుకంటే ఈరోజు అధికారం వచ్చిందంటే ఎంత సంపాదించుకున్నాం, కోట్లు సంపాదించుకున్నాం, వాళ్ళ మంత్రులు కొడుకులకి కోట్ల కార్లు కొనివ్వడం, బంగళాలు కొనివ్వడం, లేదా కోట్ల అవినీతి చేసుకుని వెనకేసుకోవడమే చూశాం. కానీ ఏ రాజకీయ నాయకుడు భారతదేశంలో ఈ రోజు వరకు ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు 1 కోటి రూపాయలు ఇచ్చిన పాపాన విరాళంగా రాజకీయ నాయకుడు ఎవరు పోయింది లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు మా జనసేన పార్టీ కార్యాలయంలోనే ఆయన బస చేస్తున్నారు. కనీసం ఇల్లు కూడా లేదు ఆయనకు విజయవాడలో. ఆ 6 కోట్లతో మంచి బంగళా కట్టుకునే పరిస్థితి ఉంది. అయినా ప్రజల కష్టాలు అంటే ప్రజల కష్టాలే ముఖ్యంగా కనిపిస్తాయి. కానీ ఆయన కంటే 100 రెట్లు 1000 రెట్లు ఉన్న మాజీ ముఖ్యమంత్రి కానీ ఇలాంటి వాళ్ళు సొల్లు చెప్పుతారే కానీ ఎవరికి ప్యాకెట్ పులిహోర ఇచ్చిన పాపాలు పోరు. అలాంటి రాజకీయ నాయకులు ఉన్న ఈ తరంలో పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని ప్రతి ఒక్కరు, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు ప్రతి మండలంలో. వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మదనపల్లి గ్రామీణ మండలం పెంచుపాడు పంచాయతీ పనసమాకులపల్లికి చెందిన తెలుగుదేశం కార్యకర్త పుల్ల నారాయణను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా దాడి చేసిన వైసీపీ నాయకులపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదన్ల విద్యాసాగర్, పెంచిపాడు స్వామి, కలగడ వేణుగోపాల్, సంగం శ్రీనివాసులు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మండల పరిధిలో ఏర్పాటు చేస్తున్న వినాయక చవితి మండపాలకు ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారుల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తహసీల్దార్ ధనంజయులు తెలిపారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఎంపీడీఓ రమేష్ బాబు, మండల అధికారులు, కుల మత పెద్దలతో, శాంతియుత కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
కుల మతాలకు అతీతంగా వినాయక చవితి పండుగను పెద్దలు యువత పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు. వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు శాంతియుతంగా పండుగను జరుపుకోవడానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. మట్టి విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసుకుని పూజించాలన్నారు. పర్యావరణానికి హాని కలిగించే పీఓపీతో తయారైన విగ్రహాలను ఉపయోగించరాదని సూచించారు. వివాదాస్పద స్థలాలలో వినాయక చవితి మండపాలను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వరని తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా రోడ్లపై విగ్రహాలను ఏర్పాటు చేయరాదన్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవాలన్నారు. ఆ తర్వాత ఎటువంటి లౌడ్ స్పీకర్లకు పూజలు నిర్వహించడానికి అనుమతులు లేవన్నారు. మండపాల వద్ద అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఊరేగింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. బాణాసంచా విక్రయించకూడదని ఉపయోగించకూడదని పేర్కొన్నారు. మండపాల నిర్వహణకు విద్యుత్ శాఖకు సుమారు 1100 రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ వసంత్ రెడ్డి తెలిపారు. మట్టి విగ్రహాలను ఉపయోగించడం ద్వారా నీటి కాలుష్యాన్ని పర్యావరణాన్ని రక్షించవచ్చని సూచించారు. మండపాల ఏర్పాటు నుంచి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఉత్సవ కమిటీ సభ్యులదే పూర్తి బాధ్యత అని, ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ చక్రవర్తి, ఏఈలు వసంతరెడ్డి, శ్రీహరిరెడ్డి, టీడీపీ నాయకులు రాజన్న, మల్లప్ప, మేష రామకృష్ణ, కాసిం ఖాన్, జనసేన మండల అధ్యక్షులు ప్రదీప్ సింగ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ ముఖ్యంగా ఇప్పుడు మనకి వినాయక చవితి పండుగ జరుపుకునే దాంట్లో భాగంగా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏవి చేస్తే మంచిది, ఎలాగా ఉండకూడదు, ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని చేసినట్లయితే అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవడంతో పాటుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే ఏ పండుగ తీసుకున్నా కూడా మనము అది మంచిగా చేసుకున్నప్పుడు దాన్ని మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి, స్నేహితులతో, గ్రామస్తులతో కలిసి ఏ పండుగ అయినా కూడా అందరూ మంచిగా జరుపుకోవాలి, మంచిగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో మనం చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ మంచి ఉద్దేశంతో ఉన్నప్పుడు దానికి ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె కళాశాల నందు టీచర్స్ డేను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ ప్రెసిడెంట్ నాదెళ్ల ద్వారకానాథ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మరియు అతిథులు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లెలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు బీటీ కళాశాల విశ్రాంతి ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ఇందులో జిల్లా పరిషత్ హై స్కూల్ నెమలి శ్రీనివాసరావు, రంగాచార్యులు, శాంతమ్మ, బీటీ కళాశాల నుంచి మోడెం వెంకటరమణ, మధుసూదన్లను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాదెళ్ల ద్వారకానాథ్ మాట్లాడుతూ ఎంతో మందికి తమ బోధన ద్వారా ఉన్నత స్థానాలకు ఎదిగేలా చేసిన మా అధ్యాపకులను ఈ సందర్భంగా సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మన సమాజంలో అమ్మ నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు అని, మనను లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే గుండెలపై తన్నుతూ ఆటలాడిన మనకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయులు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ గురువు లేనిదే విద్య లేదని, విద్య లేనిదే జ్ఞానం లేదని, జ్ఞానం లేకపోతే ఈ లోకం మనుగడే ఉండదు అన్నారు. అందుకే గురువే ఈ ప్రపంచానికి అధిపతని, గురువే మనకు ప్రత్యక్ష దైవమని అన్నారు. దేవుడు గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞాన దీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది అన్నారు. అతిథులు మాట్లాడుతూ మనల్ని గుర్తు పెట్టుకొని ఈ కార్యక్రమానికి పిలిచి ఇంతటి సత్కారాన్ని అందించిన కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఏ విజయ్ భాస్కర్ చౌదరికి మరియు కళాశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కోఆర్డినేటర్ రాజేష్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సీనియర్ మేనేజర్ యు విజయలక్ష్మి, అసోసియేట్ డీన్ R&D డాక్టర్ తులసిరామ్ నాయుడు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.